T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ అజమ్ ఖాన్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరచడంతో అతనిపై తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అతని ఫిట్నెస్ పై ఫ్యాన్స్ తో పాటు మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ చేరిపాడు. అతనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆజంకీకి ఫిట్నెస్ పై ఏమాత్రం ఆసక్తి లేదని, అతన్ని మార్చాలని తాము చేసిన ప్రయత్నం విఫలమైందని కుండబద్దలు కొట్టాడు. ఓ ఛానల్లో జరిగిన ఇంటరాక్షన్లో భాగంగా హఫీజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టులోని ఆటగాళ్లందరూ 10 నిమిషాల్లో 2 కిలోమీటర్లు చుట్టి వస్తే ఆజమ్ ఖాన్కి మాత్రం 20 నిమిషాల సమయం పడుతుందని మహమ్మద్ హఫీజ్ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు సన్నగానో లేదా లావుగానో ఉండటం సమస్య కాదని, కానీ ఆటకు తగినట్లు శరీరాన్ని మలుచుకోవడం ఎంతో ముఖ్యమని వివరించాడు. క్రికెట్లో ఖచ్చితంగా నిర్దేశిత ఫిట్నెస్ లెవెల్స్ ని సాధించాల్సి ఉంటుందని ఉద్ఘాటించాడు. గతంలో ఆజంకి తాము ఓ ఫిట్నెస్ ప్లాన్ ఇచ్చామని, కానీ అతను ఏమాత్రం మెరుగుపడలేదన్నాడు. 6 వారాల శిక్షణ తర్వాత కూడా అతనిలో ఏమాత్రం మార్పు కనిపించలేదని అసహనం వ్యక్తం చేశాడు. అంతే లావుగా ఉండటంతో పాటు స్టామినా కూడా తగ్గిందన్నాడు. జట్టులో ఆజం తప్ప ఫిట్నెస్ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ అవ్వరని గట్టిగానే తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. టాలెంట్ ఉంటేనే జట్టులో అవకాశం వస్తుందని, అలాంటప్పుడు ఫిట్నెస్ కాపాడుకోవడం అనేది తప్పనిసరి అని మహమ్మద్ హఫీజ్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ T20లో పాకిస్తాన్ తరపున 13 మ్యాచ్లు ఆడిన ఆజమ్ ఖాన్ 8.80 సగటు, 133.33 స్ట్రైక్ రేట్తో కేవలం 88 పరుగులే చేశాడు. అందులో అతని అత్యధిక స్కోర్ 30. మరోవైపు ఈ T20 టోర్నీ నుంచి పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా టోర్నీకి ముందు పాక్ ఆటగాళ్లంతా ఆర్మీ లెవెల్లో ట్రైనింగ్ తీసుకున్న వీడియోలను ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు.